తెలంగాణలో రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు కొనసాగుతోంది. రైతు భరోసా అమలుపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సారథ్యంలో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నేడు పాలమూరు రైతులతో అభిప్రాయ సేకరణ చేయనుంది. నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై మంత్రుల కమిటీ సమీక్ష చేయనుంది. వనపర్తి జిల్లాలో రైతు భరోసా పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఈ మీటింగ్కు హాజరవుతోంది. జిల్లాల వారీగా రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇవాల్టి సమావేశంలో మంత్రులు తుమ్మల, పొంగులేటి, శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, జూపల్లి, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కరుణాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కరుణాకర్, రైతు భరోసాపై ఎన్ని రోజుల పాటు ఈ సమీక్ష చేస్తారు? ఎవరైతే అర్హులైన రైతులను గుర్తించి ఎప్పుడు ఈ రైతు భరోసా అందుతుంది? దానికి ఏమైనా సమయాన్ని నిర్దేశించుకుందా ప్రభుత్వం? కృప, రైతు బంధు అంటే రైతు భరోసాకు సంబంధించిన నియమ నిబంధనలు, విధి విధానాలు ఏ విధంగా ఉండాలన్న దానిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే సచివాలయంలో కూర్చొని దీనిపై నిర్ణయం తీసుకోకుండా క్షేత్రస్థాయిలో వెళ్ళి రైతులతో చర్చించి ఎంత మేర రైతు బంధు అంటే ఎవరెవరికి రైతు బంధు అందించాలి, ఎవరెవరికి ఈ రైతు భరోసా నుంచి మినహాయింపు ఇవ్వాలన్న దానిపై నేరుగా రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఖమ్మం, ఆదిలాబాద్లో పర్యటించింది. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్, వనపర్తిలో ఈ కమిటీ పర్యటించబోతోంది. రైతులతో నేరుగా మాట్లాడి గత బీఆర్ఎస్ ప్రభుత్వం బేషరతుగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వ్యవసాయేతర భూములన్నిటి కూడా రైతు బంధు ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ రైతుల నుంచి వస్తున్న అభిప్రాయాలు మాత్రం కేవలం 5 లేదంటే 10 ఎకరాలు మాత్రమే లిమిట్ పెట్టి రైతు భరోసా ఇవ్వాలి. అందులో కూడా పంటలు పండించే వ్యవసాయ భూములకు మాత్రమే ఎవరైతే పంటలు పండిస్తారో నిజమైన అర్హులైన రైతులకు, అవసరమైన రైతులకు మాత్రమే రైతు భరోసా అందించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దాంతోపాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలన్న డిమాండ్ వస్తుంది. ఇటువంటివన్నీ కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీ మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఈ నెల 23 వరకు పూర్తి స్థాయిలో జిల్లాలో పర్యటిస్తుంది. ఈ నెల 23న చివరిన రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతుంది. ఈ నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో రైతు భరోసాపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎన్ని ఎకరాల కంటే 5 ఎకరాలక లేకపోతే 10 ఎకరాలకు కట్ ఆఫ్ పెట్టి అంతలోపు మాత్రమే రైతులకు, అది కూడా పంటలు పండించి అర్హులైన రైతులకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక రైతు బంధు విషయంలో నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే అనర్హులకు వ్యవసాయేతర భూములకు ఈ రైతు బంధు ఇచ్చారో వాటన్నిటిని కూడా రికవరీ చేసే పనిలో పడింది. మొత్తం 25,000 కోట్ల రూపాయలు. ఖచ్చితంగా ఇప్పటికే మేడ్చల్ జిల్లాలో కొంతమంది రైతులకు నోటీసులు అందినట్టు తెలుస్తోంది. ఎవరైతే వ్యవసాయేతర భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అందించిందో సుమారు 6 ఏళ్లలో 12 విడతలుగా రైతు బంధు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది. ఈ 12 విడతల్లో వ్యవసాయేతర భూములకు ఎవరైతే వెంచర్లు కానీ లేకపోతే కార్పొరేట్ కంపెనీల్లో ఆధీనంలో ఉన్నాయి కానీ లేకపోతే పంటలు పండించని బంజరు భూములు లాంటి భూములకు కానీ ఇటువంటి పూర్తి స్థాయిలో భూములన్నిటి కూడా ఈ 12 విడతల్లో దాదాపు 25,000 కోట్ల రూపాయల రైతు బంధు అందినట్టు తెలుస్తోంది. కాబట్టి ఎంత మేర వాటిని రికవరీ చేయగలం, ఎంత మేర ఆ డబ్బులను వెనక్కి తీసుకోగలం అన్న దానిపై నిన్న ముఖ్యమంత్రి అధికారులతో చర్చించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మేడ్చల్లో కొంతమంది రైతులకు నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఎవరెవరికి అనర్హులకు గత ప్రభుత్వంలో ఈ రైతు బంధు ఇచ్చారో వాళ్ళందరి వివరాలు ప్రభుత్వ అధికారులు సేకరిస్తున్నారు. 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతులు ఎవరైతే వ్యవసాయేతర భూములకు రైతు బంధు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఓకే కరుణాకర్.